హైదరాబాద్ రైల్వే స్టేషన్లో 32.8 కేజీల గంజాయిని సీజ్ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ రైల్వే ఆర్పీఎఫ్ అధికారులు. రైల్వే స్టేషన్లో తనిఖీలు చేస్తూ ఉండగా 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పై 3 బ్యాగుల్లో 19 గంజాయి ప్యాకెట్స్ను గుర్తించామని తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ దాదాపుగా 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు రైల్లో గంజాయి సరఫరా చేస్తున్నారనే సమాచారంతో దాడులు చేసినట్టుగా తెలిపారు. దీంతో పాటు నాంపల్లి ఘట్కేసర్లో ఎస్టీఎఫ్ అధికారులు గంజాయిని సీజ్ చేశారు. నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలోని హెల్ఫోర్ట్ ఆదర్శ కాలనీలో 1.6 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో అభిషేక్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. అదేవిధంగా ఘట్కేసర్లో 1.1 కేజీల గంజాయిని పట్టుకున్నారు ఎస్టీఎఫ్ అధికారులు. ఈ కేసులో జగిత్యాలకు చెందిన కొత్తూరి రేవంత్, వరంగల్కు చెందిన నంబోయిన ప్రశాంత్, మోతా సంతోష్ అనే వ్యక్తులను అరెస్టు చేసి ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.